శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సతో ప్రధాన స్థితిలో ఉండేవారిని, పవిత్ర స్వరూపాన్ని, దైవీ ఆత్మను, ప్రకాశవంతమైన ఆత్మను. ఈ క్షణం నేను ఆత్మ, నా ప్రియాతి ప్రియమైన తండ్రి, పరం ఆత్మ, జ్యోతిర్బిందు స్వరూపులు వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. शांति. मुरली डेट 28/9/2024। आज का हेडिंग मीठे बच्चे, जब तुम नंबरवार सतो प्रदान बनेगा तब यह नेचुरल कैलामिटीज या विनाश का फोर्स पड़ेगा और पुरानी दुनिया समाप्त हो जाएगा. సో ఈరోజు పరమాత్మ మనకు ఒక డీప్ సీక్రెట్ చెప్తున్నారు. ఎప్పుడైతే నేను ఆత్మ సతో ప్రధానంగా, పవిత్రంగా, కంప్లీట్గా, సంపూర్ణంగా అవుతాను, నాలాగే ప్రతి ఒక్క ఆత్మ సంపూర్ణ పవిత్రమైన సతో ప్రధాన స్టేజ్కి రీచ్ అయినప్పుడు ఇంకా ఆబ్వియస్గా ఈ కలియుగం అనేది ఉండదు. మరి కలియుగం సత్యుగంగా ఎలా మారుతుంది? ప్రకృతి వైపరీత్యాలు, వినాశనం యొక్క ఫోర్స్ ద్వారా ఈ పాత ప్రపంచం సమాప్తమయ్యి కొత్త ప్రపంచం వస్తుంది. ఈ సీక్రెట్ మనకి తెలిసింది. కొత్త ప్రపంచ స్థాపన పరమాత్మ ద్వారానే జరుగుతుంది. పరమాత్మ ప్రతి ఒక్కరిని ఆ విధంగా తయారు చేస్తున్నారు. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటిలో నేను ఆత్మ ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళబోతున్నాను. నేను ఆత్మ ఒక కొత్త రాజధాని నా కోసం పరమాత్మ స్థాపన చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే నేను ఆత్మ ఒక దైవీ ఆత్మగా తయారవ్వబోతున్నాను. ఈ విషయం నాకు ఎంతసేపు గుర్తుంటుంది? నాకు అది గుర్తుంది అంటే దాని క్వాలిటీస్ ఏంటి? నేను ఆ విధంగా నా డే టు డే లైఫ్లో ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాను. ప్రశ్న, कौन सा पुरुषार्थ करने वालों को बाबा का पूरा वर्षा प्राप्त होता है? जब वर्षा लेना है तो पहले बाबा को अपना वारिस बनाओ, अर्थात जो कुछ तुम्हारे पास है वह सब बलिहार करो. बाबा को अपना बच्चा बना लो तो पूरा वर्षे की अधिकारी बन जाएगा. संपूर्ण पवित्र बने तो पूरा वर्षा मिलेगा. संपूर्ण पवित्र नहीं है तो मोचरा खाकर थोड़ी सी ही చుట్కీ సి హీ రోటీ మిల్ జాయేగా. మరి ఎలాంటి పురుషార్థం ఎఫర్ట్ చేస్తే నాకు పరమాత్మ నుంచి వారసత్వం లభిస్తుంది? నేను పరమాత్మని నా వారసుడిగా చేసుకోవాలి. అనగా మనస వాచ కర్మన, తనువు మనస్సు ధనాన్ని పరమాత్మకి సంలగ్నం చేయాలి. పరమాత్మ పైన సాక్రిఫైస్, బలిహారం చేయాలి. దీని అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నవని వదిలేయడమా అంటే కాదు. నేను నా దగ్గరున్న ప్రతి పైసా, ప్రతి సిచ్యువేషన్, ప్రతి రిసోర్సెస్, ప్రతి ఎనర్జీ ఖర్చు పెడతాను, కానీ డిటాచ్డ్గా ఉండి ఖర్చు పెడతాను. పరమాత్మ పైన సాక్రిఫైస్ చేసి ఖర్చు పెడతాను. నాది అంటూ ఏది లేదు అనే సిచ్యువేషన్. నేను ఎప్పుడైతే పరమాత్మకి పూర్తిగా నా వారిగా చేసుకుంటానో
అధికారం కూడా ఆటోమేటిక్గా మనకి అదే విధంగా లభిస్తుంది. సంపూర్ణ పవిత్రంగా తయారైనట్టయితే పూర్తి వారసత్వం నాకు పరమాత్మ నుంచి లభిస్తుంది. క్వైట్ ఆపోజిట్. నేను ఆత్మని సంపూర్ణంగా చేయడంలో ఎఫర్ట్ చేయట్లేదు. మురళి వినడానికి ఎఫర్ట్ చేయట్లేదు. మెడిటేషన్ చేయడానికి ఎఫర్ట్ చేయట్లేదు. నా పనిష్మెంట్స్, నేనేవైతే పాప కర్మలు చేసి ఉంటానో తెలుసో తెలియకో దాన్ని క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి ఎఫర్ట్ చేయట్లేదు. సో ఈ విధంగా పురుషార్థం చేసేవారు బాబా ఏం చెప్తున్నారు? చెప్పు దెబ్బలు అంత కఠినమైన పరీక్షలు తీసుకొని వాళ్ళకి మహా అంటే ఒక రొట్టె లభిస్తుంది. అలాంటి జీవితాన్ని గడుపుతారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సత్యయుగం, సతో ప్రధాన ప్రపంచం, గోల్డెన్ ఏజ్, దాని కంటిన్యూయేషన్ త్రేతాయుగం, సతో ప్రపంచం. రాజు, రాణి, ప్రజలు, నౌకర్, చాకర్ ప్రతి ఒక్కరూ ఉంటారు కదా. మరి ఒక రాజధాని స్థాపన అవుతుందంటే ఆ రాజధానిలో నేను ఒక ఇంపార్టెంట్ పొజిషన్ని క్లెయిమ్ చేసుకోగలగాలి. ఆ ఎఫర్ట్ నేను ఇప్పుడే చేయాలి. ఎవరి కోసం చేయాలి ఇదంతా? నా కోసం నేను చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? నేను ప్యూర్గా అయ్యే వరకు చేయాలి. నేను చేయకపోతే నష్టం కూడా నాకే. మరి బేసిక్ విషయం రోజంతా గుర్తుంటుందా అనేది చెక్ చేసుకోవాలి. दाना फर्स्ट पॉइंट, आत्मा को पावन बनाने के लिए एकांत की बट्टी में रहना, एक बाबा के सिवाय दूसरा कोई भी मित्र संबंधी याद ना आए. बुद्धि में सारा दिन ज्ञान रख बंधन मुक्त बन दूसरों की सर्विस करना है. మరి ఈ ఆత్మని పవిత్రంగా చేసుకోవాలంటే నేను ఆత్మ ఏకాంతంలో కూర్చొని నన్ను నేను ప్యూర్గా తయారు చేసుకోవాలి. నాకు ఒకటే విషయం గుర్తుండాలి, ఆత్మిక రిలేషన్ తీసుకుంటే నాకు ఒక్క పరమాత్మ తప్ప ఎవ్వరూ లేరు. శారీరక రిలేషన్తో ఒక ఫ్యామిలీ, ఒక ఫ్రెండ్, ఒక బాస్, ఒక సబార్డినేట్, రకరకాల రిలేషన్స్ ఉంటాయి. आत्मिक रिलेशन आत्मा और परमात्मा और कोई भी नहीं. మరి మొత్తం బుద్ధిలో రోజంతా ఏదైతే నేను మురళి వింటున్నానో నాకు ఆ మురళియే గుర్తుండాలి. మురళిని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే నేను సేవ కూడా చేయగలను. బాబాతో సత్యమైన వ్యాపారం అనేది చేయాలి. ఏ విధంగా పరమాత్మ గుప్తంగా ఉంటారు. వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు. కానీ నేను మీకు ఇంతమందికి ఇస్తున్నాను అలా పరమాత్మ ఎప్పుడు చెప్పుకోరు. గుప్తంగా ఉంటారు. గుప్త సేవాదారిగా ఉన్నారు. నేను కూడా గుప్తమైన దానం ఇవ్వాలి. రైట్ హ్యాండ్ ఇచ్చింది లెఫ్ట్ హ్యాండ్ కూడా తెలియకూడదు అంటారు. సో మనస వాచ కర్మన, తనువు మనసు ధనం ద్వారా పరమాత్మ సేవలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాను, ఎంత సేవ చేస్తున్నాను, అసలు నాకు నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఎంతటి పాత్రదారుడిగా అవుతున్నాను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. वरदान, माया के विकराल रूप के खेल को साक्षी होकर देखने वाले मायाजीत भवा. మాయ రకరకాల భయంకరమైన రూపాలు, రాయల్ రూపాలు, మనకే తెలియకుండా అసలు మాయ నా పరీక్ష ఈ విధంగా కూడా వస్తుందా, అప్పుడప్పుడు ఆ మాయ యొక్క భయంకరమైన రూపాలు చూసి భయపడుతూ ఉంటారు. కానీ పరమాత్మ చెప్తున్నారు సాక్షిగా డిటాచ్డ్ అబ్జర్వర్గా చూడండి, అంతేకాని భయపడకండి. మాయ ఒక పులిలాగా మీ దగ్గరకు వచ్చినా మీకు మాత్రం పులి కంటే
ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకు? మన దగ్గర ఉన్నది పరమాత్మ. సో నా దగ్గరున్న శక్తితో ఆ పులి నాకు ఎలా కనిపిస్తుంది? ఒక పిల్లిలాగా కనిపిస్తుంది. కాకపోతే నేనిక్కడ భయపడకూడదు. నేను భయపడ్డానంటే ఏం చేయాలి? ఎలా చేయాలి? నాకెవరైనా హెల్ప్ చేస్తారా? వాళ్ళు హెల్ప్ చేయాలి, వీళ్ళు హెల్ప్ చేయాలి అని అంటారు. అదే కాకుండా నా దగ్గర పరమాత్మనే ఉన్నారు, భగవంతుడే ఉన్నారు అనే పాఠాన్ని నేను పక్కా చేసుకున్నట్టయితే ఏ పరీక్ష కూడా నన్ను గాబరా పడనివ్వదు, భయపడనీయదు. సాక్షిగా అయి నేను ఆత్మ మాయా జీతుడుగా అవ్వగలను. స్లోగన్: जो सहनशील है वह किसी के भाव स्वभाव में जलते नहीं, व्यर्थ बातों को एक कान से सुन दूसरे कान से निकाल देते हैं. సహనశీలులు, ఎంతో టాలరెన్స్ ఉండేవారు, ఎవరి భావం స్వభావాల్లోకి రారు. అంటే ఎవ్వరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. వ్యర్థమైన విషయాలను ఒక చెవి నుంచి విని ఇంకొక చెవి నుంచి తొలగిస్తారు. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్ ఏం తీసుకుందాం? నేను ఆత్మ, పరమాత్మని, భగవంతుణ్ణి నా వారిగా చేసుకోవాలి. బుద్ధి ద్వారా అతని పైన బలిహారం అవ్వాలి. అప్పుడే కదా నా కార్మిక్ అకౌంట్స్ని క్లియర్ చేసుకోగలను, పుణ్య ఖాతాను పెంచుకోగలను, సతో ప్రధాన ఆత్మగా అవ్వగలను. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, సంపన్నమైన వారిని మనస వాచ కర్మన శ్రేష్టాతి శ్రేష్టమైన స్థితిని ప్రతి అడుగు అడుగులో ఇముడ్చుకుంటాను. పరమాత్మ సేవ నన్ను ఎంతో సత్యంగా చేస్తుంది. పరమాత్మ సేవ ద్వారా నేను ఆత్మ దివ్యమైన వారిగా, శీతలత స్వరూపంగా తయారవుతాను. ఒక్క క్షణం నా ఈ బుద్ధిలో వ్యర్థమైన ఖాతాను చూసుకుంటాను. నా బుద్ధిలో ఎంత వ్యర్థాన్ని పెట్టుకున్నాను, ఆ వ్యర్థాన్ని తొలగిస్తాను. ఎంత శక్తిని ఇముడ్చుకుంటున్నాను చెక్ చేసుకుంటాను. సత్యమైన శ్రీమతం ద్వారా ఎంతటి ఉన్నతమైన దృష్టిని పెడుతున్నాను చెక్ చేసుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత శ్రేష్టంగా, ఇంత సత్యంగా, ఇంత శుద్ధంగా, ఇంత పరోపకారిగా తయారు చేస్తున్నారే. సదా మీ స్మృతిలో ఉంటూ మనస వాచ కర్మన మీ పైన నేను బలిహారం అవుతాను. I, the soul, a divine being, I experience the complete divinity from my Father. I experience the unlimited power from my Father. I, the soul, be the highest authority, and I always try to show the pathway to every other soul. I am the God's favorite child. I experience utmost connectivity with me by the Supreme Father. I am a divine personality. I experience the connectivity, a true relation with my Father. Hey Father, thank you so much
for showing me the path of spirituality. I always try to experience your path and be influenced with the God's power, and I'm always try to be a detached observer. Om Shanti, Shanti, Shanti. Om Shanti. I, the soul, generate the pure vibrations from the Supreme Father. Spread such vibrations to every part of this body and be a divine, the Father's favorite child. Om Shanti.